సార్ మీ పేరు? సత్యనారాయణ, తాను సత్యనారాయణ. సత్యనారాయణ గారు, మీకు పాయకరావుపేటలోనే ఒకటి ఉందా? ఇక్కడ ములలో ఉందండి. ఇక్కడే ఉంది, అదే ములగ పాయకరావుపేట. మరి ఈసారి ఓటు ఎవరికి పార్వతీపురం కింద వస్తుంది? విజయచంద్రకి. విజయచంద్ర గారికి వేస్తారు. విజయచంద్ర గారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు? తెలుగుదేశం. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు ఆయనకి? బాగా చేస్తారని. జోగారావు గారు ఏం చేయలేదా? చేశారు, తులాత్ చేశారు కదా. తులాత్ చేశారు కదా. అది ఏం అంటే అభివృద్ధి ఏం చేయలేదు. మరి అదే అందుకు అభివృద్ధి చేయలేదు కదా. మరి ఎంపీగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈ బీజేపీకి వేస్తాం. బీజేపీ గుర్తేంటో? కొత్తపల్లి గీత కమలమ్మ. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? మరి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి వేద్దాం అనుకుంటున్నారు. పర్లేదన్న, నా పేరు రమేష్. రమేష్ గారు, మీకు ఓటు ఉందా? ఉంది. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీకి. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీ వస్తే కొంచెం విద్యస్ట్ అంటే అన్నిటికీ బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా ఈ 5 ఏళ్ళు ఏం బాగాలేదు. జగన్ పరిపాలన అసలు నచ్చలేదు. ఎంపీగా ఎవరు చేస్తున్నారు తెలుసా? గీతా గారండి. గీతా గారు పార్టీ ఏంటి? బీజేపీ గారు. బీజేపీ. ఆవిడ గుర్తు కమలంగా. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు ఆవిడకి? ఎందుకు వేద్దాం అనుకుంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అంతే. ఇంకా వస్తే మార్పు వస్తుంది అనుకుంటున్నాను. ఎస్, వీళ్ళుంటే మార్పు రాదు. వస్తే మళ్ళీ. నా పేరు హెచ్ రాజు సార్. హెచ్ రాజు గారు, మీకు ఓటు ఉందా? ఉంది సార్. ఓటు హక్కు వచ్చి ఎన్నాళ్ళు అయింది? నాకు ఇది మూడోసారి సార్. మూడోసారి. 2 సార్లు ఓటేసావు? 2 సార్లు ఓటేసాను సార్. లాస్ట్ టైం ఎవరికి వేసావు ఓటు? లాస్ట్ టైం టీడీపీ సార్. ఈసారి ఎవరికి వేస్తావు? ఈసారి కూడా టీడీపీకి వేస్తాం. ఎందుకు? ఇక్కడ గెలిచింది టీడీపీ కాదు కదా. అయినా సరే టీడీపీకే వేస్తాం సార్. గుర్తేంటో టీడీపీది? సైకిల్. ఎంపీ ఇక్కడ ఎవరు? కూటమి తరపున? కూటమి తరపున కొత్తపల్లి గీత మేడం గారండి. గుర్తేంటి ఆవిడది? కమలం పువ్వు. కమలం పువ్వు. బీజేపీ పార్టీ. వీళ్ళకే వేస్తానంట ఓటు? 2 వీళ్ళకే వేస్తాం. ఎందుకు? ఈ 5 ఏళ్ళు ఏం జరగలేదు? ఈ 5 ఏళ్ళు ఏం చేసింది లేదు సార్. ఫుల్ వాటర్ ప్రాబ్లం సార్ ఇక్కడ పార్వతీపురంలో. పార్వతీపురం మొత్తం వాటర్ ప్రాబ్లం ఉంది సార్. ఏం చేయట్లేదు జోగారావు సార్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రారు సార్. ఇప్పుడు మరి ఇక్కడ విజయచంద్ర గారు వస్తే సూపర్ సార్, అతనే వస్తారు. ఎంపీ కొత్తపల్లి గీత గారు వస్తే మొత్తం అరకు కాన్స్టిట్యున్సీ బాగుపడతా? కంపల్సరీ సార్. కంపల్సరీ.